ఇప్పుడు శివాజీ గురించి వైరల్ అవుతుంది ఒక దాంట్లో. అంటే లైక్ సామాన్లను ఒక ఓడి వాడడం వల్ల ఆయన మీద అందరూ ఫైర్ అవుతున్నారు. అంటే శివాజీ గారు మాట్లాడింది అయితే నాకైతే ఎలాంటి తప్పట్లేదు లేదండి. ఎందుకంటే మీరు వేసుకునే వస్త్రాధారం బట్టలు ఏ విధంగా వేసుకునే విధంగా మంచిగా ఉండాలమ్మా. మన తెలుగు సాంప్రదాయబద్ధమైనటువంటి రాష్ట్రాలు ఇవి. మన ప్రాంతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇలా తెలుగు వాళ్ళు అంటే ప్రపంచాన్ని మొత్తం గౌరవించదగ్గటువంటి ఆ మన ఇండస్ట్రీ కల్చర్ లా మీరు ఇష్టానుసారంగా బట్టలు వేసుకుంటే ఏ విధంగా అని చెప్పేసి మంచి మాట అయిపోయింది. ఇలా చూసుకుంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడికైనా కూడా ఇలా మన తెలుగు వాడు అంటారు మనల్ని. ఎందుకు మనకు ప్రపంచంలో తెలుగు వాడు అంటారు? భారతదేశం అంటేనే ఎందుకు తెలుగు వాడు అని ఎందుకు పేరు వచ్చిందండి? మన మన సాంప్రదాయబద్ధం మన బట్టలు కల్చర్ విధంగా. ఇలా మన కల్చర్ ను మర్చిపోయి ఇష్టానుసారంగా మేము బట్టలు వేసుకుంటాం, ఇష్టానుసారంగా తిరుగుతామంటే మీలాంటి వాళ్ళ వల్లనే యువత చెడిపోతుంది. రేపులు ఎక్కువ అవుతున్నాయి రాష్ట్రాలల్లో, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇలా చూసుకుంటే మీరు వేసుకునే బట్టలమ్మా, మిమ్మల్ని చూసుకుంటే మీరు వేసుకునే బట్టల్ని మీరు ఇలా సెలబ్రిటీలు కాబట్టి మీ ఫోటోలు అన్ని తీసిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు మీ పక్కింటోళ్ళు వాళ్ళందరికీ మీరు చూస్తే మీకు ఎంత షేమ్ అనిపిస్తుందండి. అంటే మనము ఎంత సెలబ్రిటీ అయినా కూడా మనం సాంప్రదాయబద్ధంగా ఉండాలా. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి హీరోయిన్లు అందరూ చీర కట్టుతోని ఎలాంటి మంచి బట్టలు వేసుకొని ఉంటున్నారు. మనము మన సాంప్రదాయబద్ధమైనటువంటి కల్చర్ లో మనం ఉన్నోళ్ళ మనం ఎక్కడికి పోతుందండి. ఏదేమైనప్పటికీ కూడా మంచి వస్త్రాధారణ వేసుకోవాలా, మంచి బట్టలు వేసుకోవాలి. మిమ్మల్ని సెలబ్రిటీలు చూసి యువత ఇన్స్పైర్ అవుతారు. మీరు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే యువత మొత్తం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ విధంగా బట్టలు వేసుకోవడం కరెక్ట్ కాదు. అదే విధంగా శివాజీ గారు కూడా మంచి మాట చెప్పారని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే అనుష గారు